శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ అష్టమి బుధవారం. ఈరోజు అష్టమి తిథి మాతృదేవతలకు సంబంధించినటువంటి తిథిగా చెప్పబడ్డది. మాతృదేవతల యొక్క జనన తిథి ఇవాళ. అందువల్ల ఈరోజు మాతృదేవతల్ని పూజించటము, మారేడు ఫల భక్షణము చేసి ఉపవసించటం వల్ల, అష్టవిధ మాతృకలని పూజించటం వల్ల మనకి సమస్తములైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. పూర్వము అంధకుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని వల్ల అనేక వరాలు పొందాడు. దాంతో వాడు విజృంభించి వరబలం వల్ల గర్వించినటువంటి వాడై దేవతలను అందరినీ కూడా ఆక్రమించాడు. ఎవరు కూడా అతన్ని తిరస్కరించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందువల్లంటే బ్రహ్మదేవుడు అటువంటి వరాలు ఇచ్చాడు ఆ అంధకునికి. దేవతలందరూ కూడా ఆయన వల్ల, ఆ అంధకుని వల్ల చాలా సంక్షోభం పడుతున్నటువంటి దశలో అంధకుడు వీళ్ళందరినీ కూడా మేరుపర్వత ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నాడు. దేవతలకి నిలయమైనటువంటిది మేరుపర్వతం. ఆ మేరుపర్వతం నుంచి వెళ్ళిపోమనేటప్పటికీ వీళ్ళకి దిక్కుతోచలేదు. ఎలా ఈ అంధకుణ్ణి అంతం జరుగుతుంది అని ఆలోచించి అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని ప్రార్థించి వీడికి అంతం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందామని చెప్పి అలా వెళ్ళినటువంటి దేవతల్ని చూచాడు బ్రహ్మదేవుడు. అంధకేనార్దితా సర్వే వయం దేవా జగత్పతే. వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా, మేమందరము కూడా ఆ అంధకుని చేత చాలా బాధలు పెట్టబడుతున్నాం. త్రాహి సర్వాంశ్చతుర్వక్త్ర పితామహ నమోస్తుతే. మమ్మల్ని అందరినీ కూడా త్రాహి రక్షించవలసింది. ఓ చతుర్వక్త్ర, చతుర్ముఖుడా బ్రహ్మదేవా, మమ్మల్ని రక్షించవలసినది. నమోస్తుతే, నీకు నమస్కారము అని చెప్పి వీళ్ళందరూ కూడా మొరబెట్టుకున్నారు. బ్రహ్మ వీళ్ళ యొక్క మొర విని, ఓ దేవతలారా, నేను మిమ్మల్ని కాపాడలేను. ఎందువల్ల అంటే వాడికి నేను అనేక రకాల వరాలు ఇచ్చి ఉన్నాను. అయితే ఇక వాడి నుంచి మాకు రక్షణ లేదు అని చెప్పి మీరు అనుకుంటారేమో. అలా అనుకోవలసిన పని లేదు. భవుడు శర్వుడు అయినటువంటి మహాదేవుడు ఉన్నాడు. ఆ మహాదేవుడు మాత్రమే ఈ అంధకుణ్ణి అణచగలడు. కాబట్టి మనం అందరం కూడా ఆ మహాదేవుణ్ణి ప్రార్థిద్దాం, కైలాసానికి వెళదాం అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ దేవతలకందరికీ చెప్పేటప్పటికీ వీళ్ళందరూ కూడా కైలాసానికి బయలుదేరి వెళ్ళారు బ్రహ్మదేవునితో సహా. అక్కడ శివుడు ఈ దేవతల యొక్క రాకని చూచాడు. అందులో వీళ్ళందరూ కూడా బ్రహ్మని పురస్కరించుకుని వస్తున్నారు, ఆయన్ని ముందు పెట్టుకుని వస్తున్నారు. ఆయన అందరికీ గౌరవనీయుడు కాబట్టి పరమశివుడు ఎదురు వెళ్ళి ఆ బ్రహ్మాదులకు స్వాగతం పలికాడు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి అడిగాడు, మీరంతా కూడా ఎందుకు వచ్చారు, మీకు అవసరం ఏమిటి అని చెప్పి అడిగేటప్పటికీ, రక్షస్వదేవ బలినస్త్వంధకారాత్ దుష్టచేతసః. రక్షస్వదేవ బలినస్త్వంధకాత్ దుష్టచేతసః అని చెప్పి వాళ్ళు మనవి చేశారు. ఓ పరమశివ, మమ్మల్ని నీవు రక్షించవలసినది. ఎవరి నుంచి రక్షించాలి? అంధకాత్, అంధకుడు అనేటటువంటి రాక్షసుడి నుంచి మమ్మల్ని రక్షించాల్సింది అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు పరమశివుడితో. అలా చెబుతుండగానే అంధకుడు వచ్చాడు, చతురంగ బలంతో వచ్చాడు అమాంతం.
అంటే వాడు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఈ దేవతలందరినీ మేరు పర్వతం నుంచి వెళ్ళిపోమనేటప్పటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి ఆలోచించాడు. బ్రహ్మదేవుడికి వెళ్ళటం గమనించాడు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి శివుడి దగ్గరికి వెళ్ళటం గమనించి మొత్తం ఇక్కడ కూడా వీళ్ళని అంతం చెయ్యాలని చెప్పి చతురంగ బలంతో ఇక్కడికి వచ్చి వేశాడు. అలా వచ్చి వీళ్ళని పీడించటం మొదలుపెట్టాడు ఈ దేవతల్ని. ఎందువల్లంటే తన మీద పరమశివునికి చెబుతున్నాడు, తనని అంతం చేయమని చెప్పి చెబుతున్నాడు కాబట్టి వాళ్ళని పీడించటం మొదలుపెట్టేటప్పటికి వీళ్ళందరూ కూడా అమాంతం పరిగెత్తుకుని వెళ్ళి ఆ శివుని యొక్క చాటును చేరారు, శివుని రక్షణను చేరారు. అలా జరిగినటువంటి పరిస్థితుల్లో రుద్రుడు వెంటనే వాసుకి, తక్షకుడు, ధనంజయుడు అనేటటువంటి సర్పరాజులని ఆహ్వానించాడు. వాళ్ళు ముగ్గురు వచ్చారు. శివుని ఆజ్ఞ ఎవరైనా పాటించవలసినదే. అలా తక్షకుడు, వాసుకి, ధనంజయుడు వీళ్ళ ముగ్గురిని కూడా సర్పాలని వాళ్ళని నడుముకి మొలత్రాడుగా బిగించుకున్నాడు. ఇంతలోకే నీలుడు అనేటటువంటి రాక్షసరాజు ఐరావతం వంటి భయంకర రూపంతో శివుని దగ్గరికి వచ్చి ఉన్నాడు. వాడు కూడా ఈ అంధకునికి సంబంధించినటువంటి అనుయాయే. వాణ్ణి నందీశ్వరుడు చూచి వీరభద్రుడికి సంజ్ఞ చేశాడు, అడుగో వీడు రాక్షసుడు వచ్చాడు అని చెప్పి. వెంటనే వీరభద్రుడు సింహరూపాన్ని పొంది ఆ ఐరావత రూపంలో, ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు నీలుణ్ణి చీల్చి చెండాడి వాడి యొక్క చర్మాన్ని తీసి పరమశివునికి అందజేశాడు. అటువంటి చర్మాన్ని రుద్రుడు వస్త్రంగా ధరించాడు. తతఃప్రభృతి రుద్రోపి గజ చర్మ పటోభవత్. అప్పటి నుంచే పరమశివుడు గజ చర్మ పటహ అంటే గజ చర్మమే వస్త్రముగా కలిగినటువంటి వాడు అని చెప్పబడ్డాడు. పరమశివునకు గజ చర్మమే వస్త్రము, సర్పములే మొలనూలు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నాగాభరణాలు కూడా ధరించి వెలుగులు చిమ్ముతున్నటువంటి అద్భుతమైనటువంటి రూపంతో ఉన్న పరమశివుడు త్రిశూలాన్ని ధరించి యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, లోకపాలుడు, కుమారస్వామి వీళ్ళందరూ కూడా పోరాటంలోకి దిగారు. ఈ పరిస్థితిని గమనించి నారదుడు వెంటనే వెళ్ళి శ్రీమన్నారాయణునికి తెలియజేశారు, ఈ విధంగా అంధకుడు అనేటటువంటి రాక్షసునితో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది అని తెలియజేస్తే ఈ మాట విన్నటువంటి విష్ణుమూర్తి వెంటనే చక్రాన్ని ధరించి గరుత్మంతుడి మీద అధిరోహించి ఈ ప్రదేశానికి, వీళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. పరమశివుడు తన త్రిశూలంతో అంధకాసురుణ్ణి గుచ్చాడు. గుచ్చి ఆ అంధకాసురుణ్ణి అలా త్రిశూలంతోనే పైకి ఎత్తిపట్టాడు. గృహీత్వా త్రిశిఖాగ్రేణ ననర్త పరమేశ్వర అని చెప్పబడ్డది. ఆ త్రిశూలంతో గుచ్చి అంధకాసురుణ్ణి పైకి పట్టుకుని నృత్యం చేశాట పరమశివుడు. అయితే జరిగినది ఏమిటంటే, అలా నృత్యం చేస్తూ ఉంటే ఆ అంధకాసురుడి నుంచి పడ్డటువంటి రక్త బిందువులు, వాటి నుంచి మళ్ళీ అంధకాసురులు బయలుదేరారు. వెంటనే సమయానికి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు తన చక్రంతో ఈ మరల పుడుతున్నటువంటి అంధకాసురుల్ని అంతం చేయటం మొదలుపెట్టాడు. అయినా కూడా ఆ పరమశివుని వల్ల ఆ అంధకాసురుని రక్తం చిమ్ముతూ ఇంకా పుడుతూ ఉంటే బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు, యముడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తుల్ని స్త్రీ రూపాలుగా సృజించారు. వరాహదేవుడు కూడా అలాగే చేశాడు. కామం యోగేశ్వరం విద్ధి, ఆ విధంగా కామము యోగేశ్వరిగా, క్రోధో మహేశ్వరీం తథా క్రోధము మహేశ్వరిగా, లోభస్తు వైష్ణవీ ప్రోక్త, లోభం వైష్ణవిగా, బ్రహ్మాణి మదయేవచ, మదము బ్రహ్మాణిగా, మోహ స్వయంభూ కౌమారి, మోహము కౌమారిగా, మాత్సర్యం చేంద్రజాం విదుహు, మాత్సర్యము ఇంద్రజగా, యమదండధరాదేవి దండధరాదేవిగా, పైశూన్యం
స్వయమేవచ పిసునము అనేటటువంటిది స్వయంగా స్త్రీ రూపాన్ని పొందింది. ఇట్లా అష్ట విధములు అయినటువంటి రూపాలు పొంది వాళ్ళందరూ కూడా ఈ అంధకాసురుని యొక్క రక్తాన్ని తాగివేస్తూ ఉంటే మళ్ళీ అంధకాసురులు పుట్టకండగా ఉన్నటువంటి పరిస్థితిలో పరమశివుడు ఆ అంధకాసురుని సంహరించడం జరిగింది. అటువంటి ఈ అష్టమాతృకలు జనించినటువంటి ఈ రోజున అష్టమాతృకల్ని పూజించటము, మారేడు పండు భుజించి ఉపవసించటము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని ఆ తల్లుల యొక్క వాళ్ళందరూ కూడా దేవతల యొక్క శక్తులే కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందగలుగుతామని చెప్పి శాస్త్రం తెలియజేస్తోంది. స్వస్తి.